హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి ఈ రోజు కథ నీ ప్రేమ కోరి ఎపిసోడ్ నెంబర్ 17. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. భూమి, ఆకాష్ కూడా ఇంటికి రావడంతో అందరూ హ్యాపీ. ఆకాష్, భూమి, రాకేష్ ముగ్గురు కలిసి తార దగ్గరికి వెళ్తారు. సారీ తారా అంటారు ముగ్గురు ఒకేసారి. ఎందుకు అంటుంది తార. నువ్వు నిజం చెప్పినా మేం నమ్మలేదు. పైగా నేను చాలా మాటలు అన్నాం అంటాడు ఆకాష్. అదంతా నేను చేసుకున్నదే కదా ఆకాష్. మీ నమ్మకం కోల్పోయే పనులు చేసింది నేను. అందుకే మీరు అలా మాట్లాడారు అంటుంది తార. అవును తార, నాకు ఒక డౌట్ అంటాడు రాకేష్. ఏంటి అంటుంది తార. అక్షయ్ వాళ్ళ డాడీకి మీ డాడీకి బిజినెస్ గొడవలు ఉండొచ్చు. అక్షయ్ నిన్ను పెళ్లి చేసుకోలేదు అనే కోపం వివేక్కి ఉండొచ్చు. కానీ ఈ శివాజీకి ఈ ఫ్యామిలీ అంటే ఎందుకు కోపం? ఢిల్లీలో జరిగిన గొడవ మాత్రమే కారణమని నేను అనుకోవటం లేదు అంటాడు రాకేష్. నువ్వు అనుకున్నది నిజమే రాకేష్. మా ఫ్యామిలీకి వీళ్ళతో ఉన్నవి కేవలం బిజినెస్ గొడవలు మాత్రమే కాదు. చాలా కాలంగా మా వాళ్ళు వీళ్ళ మీద పెంచుకున్న పగ. అదే నన్ను ఈ ఇంటి కోడల్ని చేయాలి అనుకుంది. వీళ్ళని నామరూపాలు లేకుండా నాశనం చేయాలి అనుకుంది. మమ్మల్ని రాక్షసుల్ని చేసింది. మా నాన్న చావుకి కారణమైంది అంటుంది తార. అసలేం జరిగింది తార అంటుంది ప్రేమ డోర్ దగ్గర నించొని. తార చెప్పటం మొదలుపెట్టింది. గతంలో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీధర్, శ్రీకాంత్, మహేంద్ర, తారా, వివేక్ల నాన్న ముగ్గురు ప్రాణ స్నేహితులు. చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నారు. శ్రీకాంత్ గారి నాన్నగారు భూపాల్ కులకర్ణి గారు. అప్పట్లోనే పెద్ద ఆసామి. మహేంద్ర గారి తండ్రి నాగేంద్ర మిశ్రా గారు. ఈయనది కూడా అప్పట్లో పెద్ద జమీను. కానీ శ్రీధర్ గారి నాన్నగారు సంజీవయ్య భూపాల్ గారి దగ్గర గుమాస్తా. వారి అంతస్తు వేరైనా అది వారి స్నేహానికి అడ్డు కాలేదు. శ్రీధర్, శ్రీకాంత్, మహేంద్ర ముగ్గురిది ఒకే మాట. వయసుతో పాటు వారి స్నేహం కూడా పెరిగింది. శ్రీకాంత్ గారితో పాటు శ్రీధర్ గారిని కూడా భూపాల్ గారే చదివించేవారు. ఎక్కడికి వెళ్ళినా ముగ్గురు కలిసే వెళ్ళేవారు, కలిసే తిరిగేవారు, కలిసే చదువుకునేవారు. వాళ్ళ చదువులు అయిపోయాక శ్రీకాంత్ గారు బిజినెస్ స్టార్ట్ చేశారు. అది త్వరగానే అభివృద్ధి చెందింది. ఇక ఆయనకి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు భూపాల్ గారు. అదే విషయం తన స్నేహితుడైన నాగేంద్ర గారితో చెప్పారు. ఇంటికి వెళ్ళి అదే విషయం మహేంద్రకి చెప్పాడు. నీ స్నేహితుడికి సంబంధాలు చూస్తున్నారు అని. మహేంద్ర గారు తన చెల్లి మీనాక్షి వైపు చూశాడు. ఆ మాటలు విన్న ఆమె బాధగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. నాన్న, మీతో ఒక విషయం చెప్పాలి అన్నాడు మహేంద్ర. ఏంటిరా అన్నాడు నాగేంద్ర. మన మీనా శ్రీకాంత్ని ఇష్టపడుతుంది అని చెప్పాడు మహేంద్ర. ఆయన కూడా ఆలోచించి పెద్ద కుటుంబం, ఎనలేని ఐశ్వర్యం, బిజినెస్ కూడా బాగానే ఉంది కనుక ఆయన పెద్ద కూతురైన మీనాక్షిని శ్రీకాంత్ గారికి చేసుకుంటారా అని అడిగారు నాగేంద్ర గారు భూపాల్ గారిని. ఆయన సూర్యకాంతం గారి వైపు చూడగా, అబ్బాయిని ఒక మాట అడిగి చెప్తాము అన్నారు ఆవిడ. ఆ రోజు రాత్రి భోజనాల వేళ సూర్యకాంతం గారు ఆ విషయం శ్రీకాంత్ గారికి చెప్పారు. ఆయన మౌనంగా వెళ్ళిపోయారు అక్కడి నుండి. భూపాల్ గారు శ్రీకాంత్ గారిని పిలిచి, ఈ పెళ్లి నీకు ఇష్టమేనా అని అడుగుతారు. లేదు నాన్న, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అంటారు శ్రీకాంత్ గారు. ఎవరు అని ఆయన అడగగా, సంజీవయ్య గారి కూతురు, తన స్నేహితుడైన శ్రీధర్ గారి చెల్లి శ్రీలత అని చెప్తాడు శ్రీకాంత్. ఆ పెళ్లికి వారికి అభ్యంతరం కూడా లేదు. వాళ్ళే వెళ్ళి సంజీవయ్య గారితో మాట్లాడి ఒప్పించి శ్రీలత గారితో పెళ్లి నిశ్చయించుకొని వచ్చారు. ఈ విషయం తెలిసిన మీనాక్షి అదే రోజు పురుగుల మందు తాగి చనిపోయింది. వీళ్ల వల్లనే మీనాక్షి చనిపోయిందని అప్పటి నుండి వీళ్ళతో మాట్లాడటం మానేశారు. కొన్నాళ్ళకి కూతురు చనిపోయిందనే బాధతో నాగేంద్ర గారు కూడా చనిపోయారు. చెల్లి, తండ్రి ఇద్దరూ ఒకేసారి దూరం అవటంతో మహేంద్ర మనసులో శ్రీకాంత్ గారి కుటుంబం అంటే కోపం, ద్వేషం మొదలై అది పగగా రూపాంతరం చెందింది. తన తండ్రి అంత్యక్రియలకు భూపాల్ గారు వచ్చినా ఆయన్ని ఎన్నో మాటలని పంపించారు. కొన్నాళ్లకే శ్రీకాంత్, శ్రీలత గారి పెళ్లి జరగటం, బిజినెస్ ఇంకా డెవలప్ అవటం జీర్ణించుకోలేకపోయాడు మహేంద్ర. తన ఇంట్లో పుట్టిన పిల్లలందరికీ అదే పగ నూరిపోస్తూ పెంచారు. చాలాసార్లు శ్రీకాంత్, శ్రీధర్ గారు మహేంద్రతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ ఆయన మాత్రం వాళ్ళ స్నేహం మర్చిపోయి ద్వేషాన్ని మాత్రమే గుర్తుపెట్టుకున్నాడు. తార ప్రేమ ద్వారా వాళ్ళ పగ తీర్చుకోవటానికి మళ్ళీ ఆయన ఒకరోజు శ్రీకాంత్, శ్రీధర్ గారిని కలిసి తమ రెండు కుటుంబాలు ఇదివరకటిలాగా ఉండాలి అంటే తారని అక్షయ్కిచ్చి పెళ్లి చేయాలి అని అడిగారు.
అలాగే బిజినెస్లో కూడా కలిసి పనిచేద్దామని ఒప్పందం కుదుర్చుకున్నారు. పరిస్థితుల కారణంగా అక్షయ్ కూడా అప్పుడు మీ ఇష్టం అనక తప్పలేదు. ఎన్నో ఆశలతో పెళ్లిపీటల మీద కూర్చుంది తార. తమ పగ తీర్చుకునే అవకాశం వచ్చిందని సంతోషపడ్డారు మహేంద్ర, వివేక్, శివాజీ. మహేంద్ర గారి రెండో చెల్లి కొడుకు ఈ శివాజీ. జీలకర్ర బెల్లం పెట్టమని పంతులు గారు తన చేతికివ్వగానే అది పక్కన పెట్టి తాళి తీసుకుని ప్రేమ మెడలో కట్టేశాడు అక్షయ్. ఒకసారి ఈ ఇంటి కోడలు అవ్వాల్సిన తన చెల్లి చనిపోయింది. మళ్ళీ ఈ ఇంటి కోడలు అవ్వాల్సిన తన కూతురు మండపంలో పీటల మీద తన పెళ్లి తప్పిపోయింది. రెండవసారి అవమానం భరించలేక, పెళ్లికి వచ్చిన బంధువులు మాట్లాడిన మాటలు తట్టుకోలేక ఆయన హార్ట్అటాక్తో ఆ రోజే చనిపోయారు. అప్పటికే ప్రేమ, అక్షయ్ అక్కడి నుండి వెళ్ళిపోయారు. చిన్నప్పటి నుంచి ఉన్న పగ, తార పెళ్లి ఆగిపోయిందనే బాధ, మహేంద్ర గారు చనిపోయారు. అందరిలో అవమాన పాలయ్యాం. ఇవన్నీ వివేక్, తార, శివాజీ మనసులో ప్రతీకారం తీర్చుకోవాలని ప్రేరేపించాయి. కానీ తారకి తెలియని విషయం ఏంటి అంటే ఇందులో తను కీలుబొమ్మ అని. ఇలా తార తనకి తెలిసిన విషయాలు చెప్పింది. అది విన్న ప్రేమ మనసులో ఎన్నో ప్రశ్నలు. ఆకాష్, అక్షయ్కి ఈ విషయం ముందే తెలుసు. కానీ తమ వైపు నుండి మాత్రమే తెలుసు. ఒకే విషయం ఒక్కొక్కరి వైపు నుండి ఒక్కోలాగా ఉంటుంది కనుక అపార్థాలు అక్కడే మొదలవుతాయి. ఆ తర్వాత కట్ చేస్తే ప్రజెంట్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం బావా అని అడుగుతాడు వివేక్ శివాజీని. నువ్వేం చేయొద్దు, ఏం చేయాలో నాకు తెలుసు అంటాడు శివాజీ వివేక్ మీద కోపంగా. తార విషయం వాళ్ళకి తెలిసే నా చేత చెప్పించారు బావా అంటాడు వివేక్. వాడేం కష్టపడి చెప్పించలేదు వివేక్, చీకట్లో బాణం వేయగానే అన్ని నువ్వే చెప్పేశావు అంటాడు శివాజీ. అది సరే, ఇప్పుడు మనం ఈ రానాన్ని కాపాడటం అవసరమా అంటాడు వివేక్. అవసరమే వివేక్, మన పగ తీరాలంటే వీడు బ్రతకటం అవసరం అంటాడు శివాజీ. ఇంకా ఎక్కడి పగ బావా, తార వాళ్ళకి అన్ని చెప్పేసి ఉంటుంది అంటాడు వివేక్. వాళ్ళందరికంటే ముందు తారని చంపాలి అంటాడు శివాజీ. బావా అంటాడు వివేక్. ఏంటి, చెల్లి మీద ప్రేమ వచ్చేసిందా? మన కుటుంబంలో వాళ్ళ వల్ల ఏం కోల్పోయామో తెలీదా నీకు అంటాడు శివాజీ. వివేక్ సైలెంట్ అయిపోతాడు. ఆ తర్వాత కట్ చేస్తే శ్రీకాంత్ గారు గతం తాలూకు జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతారు. శ్రీధర్, శ్రీకాంత్ ఇద్దరు ఆఫీస్లో ఉండగా పిఏ వచ్చి, సార్ మిమ్మల్ని కలవటానికి మహేంద్ర మిశ్రా గారు వచ్చారు అని చెప్తాడు. ఇద్దరు షాక్ అయ్యి ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని వీళ్ళే స్వయంగా వెళ్ళి ఆయన్ని లోపలికి తీసుకొస్తారు. ఎన్ని రోజులైంది మహేంద్ర నిన్ను చూసి అంటారు శ్రీకాంత్ గారు. ఆయన చిన్నగా నవ్వి, జరిగిన దాంట్లో మీ తప్పు ఎంతమాత్రం లేకపోయినా ఇన్ని రోజులు మా కర్మఫలానికి మిమ్మల్ని బాధ్యుల్ని చేశాను, నన్ను క్షమించు శ్రీకాంత్ అంటారు ఆయన. ఛ, ఊరుకోరా, మనలో మనకి క్షమాపణలేంటి, ఇప్పటికైనా మళ్ళీ మాతో కలవటానికి వచ్చావు, అదే చాలు అంటారు ఆయన. ఏరా శ్రీధర్, మొన్నొకసారి కాలేజ్కి వెళ్ళినప్పుడు చూశాను నీ కూతుర్ని, ముచ్చటగా ఉంది అంటారు ఆయన. దానికి ఆయన చిన్నగా నవ్వుతారు. తమ వల్లే ఇన్ని రోజులు స్నేహితులం విడిపోయామనే భావన ఆయన మనసులో తిష్ట వేసుకుని కూర్చుంది. అందుకే ఎక్కువ మాట్లాడలేకపోతున్నారు ఆయన. ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, మావాడు కూడా ఇన్వెస్టర్ రా, ఎక్కడో డబ్బులు పెట్టే బదులు నీ దగ్గరే ఇన్వెస్ట్ చేయమని చెప్తాను, ఏమంటావు అంటారు ఆయన. అలాగేరా అంటారు శ్రీకాంత్ గారు. చాలా సంవత్సరాల తర్వాత స్నేహితుడు అడిగిన మొదటి కోరిక కాదనలేక అలా వాళ్ళు ఈ కంపెనీలో ఇన్వెస్టర్, బోర్డు మెంబర్ అయ్యారు. అవునరా, నీ కొడుకులు ఏం చేస్తున్నారు అంటారు మహేంద్ర గారు. పెద్దవాడు మాస్టర్స్ అయిపోయి సొంత కంపెనీ పెట్టే పనిలో ఉన్నాడు. చిన్నోడి చదువు ఈ ఏడు అయిపోతుంది, తర్వాత నా కంపెనీ చూసుకుంటాడు అంటారు శ్రీకాంత్ గారు. నీ పిల్లలు ఏం చేస్తున్నారు అంటారు శ్రీకాంత్ గారు మహేంద్ర గారితో. కొడుకు బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాడు, కూతుర్ది వచ్చే ఏడు చదువు అయిపోతుంది, ఏదైనా మంచి సంబంధం ఉంటే చూసి పెళ్లి చేసేస్తాను అంటారు ఆయన. అవును, మీ పెద్దబ్బాయికి నా కూతుర్ని చేసుకోరా, మళ్ళీ మన రెండు కుటుంబాలు కలుస్తాయి అంటారు మహేంద్ర గారు. మళ్ళీ ఆయనే మాట్లాడుతూ, ఒకసారి తెలుసో తెలియకో తమ వల్ల నష్టం జరిగింది కనుక ఈసారి జాగ్రత్తగా ఉండాలి అనుకుని ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకురా, ఒక మాట అక్షయ్ని అడిగి చెప్తాను అంటారు శ్రీకాంత్ గారు ఇబ్బందిగా. దానికి మహేంద్ర గారు నవ్వి, దానికేం భాగ్యం రా, అలాగే కనుక్కొనే చెప్పు, కానీ ఏ విషయం అనేది త్వరగా చెప్పు, ఆలస్యం అనర్థాలకి దారితీస్తుంది అని హితవు పలుకుతారు మహేంద్ర గారు. ఈ పెళ్లి జరిగితే తమ వల్ల విడిపోయిన కుటుంబాలు మళ్ళీ కలుస్తాయని ఆశపడ్డారు శ్రీధర్ గారు. ఆ తర్వాత రెండవ రోజున ఆ విషయం అక్షయ్ని అడుగుతారు శ్రీకాంత్ గారు. ఆ నిమిషం అక్షయ్ కూడా మీ ఇష్టం నాన్న అన్నాడు.
అక్షయ్ ఒప్పుకున్నదే తడవుగా పెళ్లి పనులు హోరెత్తించారు మహేంద్ర గారు. ఎంగేజ్మెంట్ వద్దు అని అక్షయ్ అనటంతో డైరెక్ట్ పెళ్లి పెట్టుకున్నారు. ఈ ఇంటి తొలి పెళ్లి కనుక ఆడంబరంగా చేస్తున్నారు శ్రీకాంత్ గారు. ప్రేమ కూడా హుషారుగా అన్ని పనులు చేస్తుంది. పెళ్లి కొడుకుని చేయటం, వరపూజ, ఇలా అన్ని తంతులు ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి. సూర్యకాంతం గారు మనవడికి పెళ్లి అన్న దగ్గర నుండి సంబరపడిపోతున్నారు. అలా మండపంలో కూర్చున్నాడు అక్షయ్. తార పెళ్లి కూతురుగా ముస్తాబయ్యి అక్షయ్ ఎదురుగా కూర్చుంది. కానీ ఒక్క నిమిషంలో అక్షయ్ ప్రేమ మెడలో తాళి కట్టి పెద్ద షాక్ ఇచ్చాడు. అందరూ తేరుకునేలోపే అక్షయ్ మండపంలో ప్రేమ చీరతో కొంగు ముడివేసుకుని తన చెయ్యి పట్టుకుని అందరూ చూస్తూ ఉండగా 7 అడుగులు వేశాడు. అక్షయ్ అని గట్టిగా అరిచారు శ్రీకాంత్ గారు. అనుకోని ఈ సంఘటనకి నోరు పెగలటం లేదు శ్రీధర్, శ్రీలత, దేవకి, సూర్యకాంతం గారికి. ఆకాష్ మొహంలో సంతోషం వెల్లువిరిసింది. అక్షయ్ ప్రేమ చెయ్యి పట్టుకుని మండపం దాటి వచ్చి అందరి మధ్యలో నించొని, మమ్మల్ని క్షమించండి డాడ్. ఇప్పటికే మా ప్రేమ గురించి మీకు చెప్పక తప్పు చేశాను. ఇక ఆలస్యం చేస్తే నేనే నా ప్రేమకి సమాధి కట్టినవాడినవుతాను అంటాడు అక్షయ్. నువ్వంటే ఇష్టపడే అమ్మాయి మండపంలో కూర్చుంది. అసలు నీకు పోట్లాడటం తప్ప మాట్లాడటం తెలియని ప్రేమ మెడలో తాళెందుకు కట్టావు అంటారు శ్రీకాంత్ గారు. డాడ్, మీకు తెలిసిన మా పోట్లాట నిజం కాదు డాడ్. మేమెప్పటి నుండో ప్రేమించుకుంటున్నాం. ఇదే నిజం. మీరు ఈ పెళ్లి గురించి నన్ను అడిగిన రోజున ఓకే చెప్పటం తప్ప నా దగ్గర వేరే దారి లేదు. ఈరోజు ప్రేమని పెళ్లి చేసుకోవటం తప్ప వేరే దారి నాకు తోచలేదు. వీళ్ళు చూపించే ప్రేమ అంతా కపట నాటకం డాడ్ అంటాడు అక్షయ్. తన స్నేహితుడిని అవమానించిందే కాక ఇలా మాటలు అనటంతో శ్రీకాంత్ గారు అక్షయ్పై చేయి చేసుకుంటారు. ఆ నిమిషం ఆ దెబ్బ తనకి తాకినట్టు బాధపడుతుంది ప్రేమ. మామయ్య, బావ చెప్పేది వినండి ఒకసారి అంటుంది ప్రేమ. మీతో మాటలు అనవసరం అక్షయ్. నాకు నా పరువు, నా మాటే ముఖ్యం. నా మాటకి విలువివ్వని నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు అంటారు ఆయన. మామయ్య అంటుంది ప్రేమ. చూడు ప్రేమ, ఇది అసలు పెళ్ళనే నేను అనుకోను. వాడు కట్టిన తాళి కాదు అనుకొని ఇటొచ్చేయి అంటారు శ్రీకాంత్ గారు. ఆ మాట పూర్తి కాకుండానే మెడలో ఉన్న పసుపు తాడు గట్టిగా పట్టుకొని, మామయ్య, బావిప్పుడు నా భర్త మామయ్య. ఆయనకి స్థానం లేని ఈ ఇంట్లో నేను కూడా ఉండను అంటుంది ప్రేమ. అయితే నువ్వు కూడా వెళ్ళిపో అంటారు శ్రీకాంత్ గారు. ప్రేమ దీనంగా శ్రీధర్ గారి వైపు చూస్తుంది. బావ మాటే నా మాట అన్నట్టు చూస్తారు ఆయన. దేవకి, శ్రీలత అక్కడ జరిగేది చూస్తూ ఏమీ చేయలేక ప్రేక్షక పాత్ర వహిస్తారు. అక్షయ్ ప్రేమ భుజం చుట్టూ చేయి వేసి ఇంకో చేత్తో తన చెయ్యి పట్టుకొని అక్కడి నుండి బయటికి నడుస్తాడు. ఏంటి శ్రీకాంత్ ఇది? మా కుటుంబంతో ఆటలు ఆడుకోవడమే పనిగా పెట్టుకున్నారా మీరు అంటారు మహేంద్ర కోపంగా. నన్ను క్షమించు మహేంద్ర అంటారు శ్రీకాంత్ గారు. నిన్నటి వరకు కోపంగా ఉన్నవాడు ఈరోజు కూతుర్ని చేసుకోమంటే ఎవరైనా ఇలాగే చేస్తారు అని కొందరు, అత్యాశకు పోయి రెండోసారి దెబ్బతిన్నాడు అని కొందరు, ఇలా ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడేసరికి వాళ్ళక్కడ ఉండలేక తారని తీసుకొని వెళ్ళిపోయారు. ఆ రాత్రికే ఆయన చావు వార్త శ్రీకాంత్, శ్రీధర్ గారికి చేరుతుంది. అప్పటి వరకు అక్షయ్ మీద కోపంగా ఉన్న శ్రీకాంత్ గారికి తన వల్లే మహేంద్ర చనిపోయారని ఆ కోపం కాస్త పంతంగా మారిపోయింది. ఇక ప్రేమ అక్షయ్ని దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు. డాడ్ అని పిలిచిన అక్షయ్ మాటకి కళ్ళు తెరుస్తారు శ్రీకాంత్ గారు. బాబు పడుకున్నాడా అని అడుగుతారు. హా డాడ్, ప్రేమ పడుకోబెడుతుంది అని చెప్తాడు అక్షయ్. రా, ఇలా కూర్చో అని ఆయన పక్కన కూర్చోబెట్టుకొని, ఏమైనా మాట్లాడాలా అని అడుగుతారు శ్రీకాంత్ గారు. అవును డాడ్, మీరు రోజు బాధపడుతున్నట్టు మహేంద్ర గారు ఆ రోజు అందరూ మాట్లాడిన మాటలు తట్టుకోలేక చనిపోలేదు డాడ్ అంటాడు అక్షయ్. ఆయన కనుబొమ్మలు దగ్గరికి చేసి మరి అంటారు. చంపేశారు డాడ్, శివాజీ వాళ్ళు చంపేశారు అంటాడు. నీకెలా తెలుసురా అంటారు ఆయన. ఆ రోజు మండపం నుండి మేం వెళ్ళిపోయాక నేను తార ఇంటికి వెళ్ళాను డాడ్ అంటాడు అక్షయ్. ఆ రోజు వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో తెలియదు కానీ నేను గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి లోపల ఏదో పగిలిన సౌండ్. ఏంటో చూద్దామని పక్కనే ఓపెన్ ఉన్న కిటికీ దగ్గరికి వెళ్ళాను డాడ్. శివాజీ, ఈ పెళ్ళి నువ్వే ఆగేలా చేశావా? హో, నీకు తెలిసిపోయిందా మామయ్య? అవును, మేమే చేశాము. మాకు తెలుసు మామయ్య, ఆ అక్షయ్ ప్రేమని తప్ప ఎవరిని చేసుకోడు. అందుకే పీటల మీద పెళ్ళి ఆగేలా చేసి వాణ్ణి ఆ ఇంటికి దూరం చేశాము. ఇక మిగిలింది ఆ ఆకాష్. వాణ్ణి కూడా తప్పించి శ్రీకాంత్ రెక్కలు విరిచేస్తాం. అప్పుడు కంపెనీ నాది అంటాడు శివాజీ. నేను కూడా వాడి నాశనం కోరుకున్నాను శివ. కానీ దానికి నా కూతురు సంతోషం బలిచ్చి కాదు. అక్షయ్ని మన వైపు తిప్పుకొని ఇక్కడి నుండి దూరంగా పంపి అప్పుడు శ్రీకాంత్ని దెబ్బతీయాలి అనుకున్నాను.
అంటారు ఆయన. నీ కూతుర్ని ఆ అక్షయ్ పెళ్లి చేసుకుంటే నాకేంటి లాభం మావయ్య? అయినా అక్షయ్ ఏమైనా చిన్న పిల్లాడు అనుకున్నావా? నువ్వు చెప్పిన మాటలు నమ్మి నీ వైపు ఉండటానికి? అందుకే వాడి ప్రేమని అడ్డుపెట్టే వాడిని ఈ పెళ్లికి ఒప్పించాను. అదే ప్రేమ కోసం వాడు తండ్రిని ఎదిరించేలా చేశాము. అదే ప్రేమతో వాడిని ఇంటికి దూరం చేశాము. ఇక నా పని సులువవుతుంది. ఇక నీ కూతురంటావా? దాన్ని ఎలా ఎక్కడ వాడాలో నాకు తెలుసు అంటాడు శివాజీ. మధ్యలో నా కూతుర్ని పిచ్చిదాన్ని చేశారు కదరా అంటారు ఆయన కోపంగా. హో, కూతురు మీద ప్రేమ పొంగిపోతుంది. ఇదే ఆలోచన నీ చెల్లి విషయంలో ఏమైంది మావయ్య? ఆ శ్రీకాంత్ శ్రీలతని ప్రేమిస్తున్నాడని తెలిసే కదా నీ చెల్లి ప్రేమని ఎరగా వాడి వాళ్ళని దూరం చేసి నీ చెల్లి ద్వారా ఆస్తి దక్కించుకోవాలి అనుకున్నావు అంటాడు శివాజీ. ఆ మాటకి మహేంద్ర షాక్ అయ్యి, ఈ విషయం నీకెలా తెలుసు అంటారు. నీ పెద్ద చెల్లికి పురుగుల మందు నువ్వే బలవంతంగా తాగించటం మా అమ్మ చూసింది మావయ్య. ఈ విషయం బయటపడితే పోయేది మీ పరవే కనుక సైలెంట్గా ఉంది. ఇక్కడ నువ్వు ఆ శ్రీకాంత్ మీద పగ పెంచే ప్రయత్నంలో ఉంటే అక్కడ మా అమ్మ నీ మీద పగ పెంచింది నాలో. పరోక్షంగా తన చావుకి శ్రీకాంత్ కుటుంబం కూడా కారణం కనుక వాళ్ళంటే కూడా కోపం నాకు. అందుకే అదే మోసం రుచి నీకు కూడా చూపించి నిన్ను ఆ శ్రీకాంత్ని రోడ్డు మీదికి లాగాలనుకున్నాను అంటాడు శివాజీ. రేయ్, ఎంత దుర్మార్గుడురా నువ్వు! నా పిల్లలు నిన్ను గుడ్డిగా నమ్ముతున్నారు. వాళ్ళకి నిజం చెప్పి నీ చెర నుండి బయటపడేస్తాను అంటారు ఆయన. శివాజీ పెద్దగా నవ్వి చిటిక వేయగానే అతని మనుషులు వచ్చి ఆయన్ని చుట్టుముట్టేస్తారు. నువ్విలా చేస్తావని ఊహించే వాళ్ళని బయటికి పంపాను మామా అంటూ మహేంద్ర గారి గొంతు నులిమి చంపేశాడు శివాజీ. అతని మనుషులు ఆయన్ని కదలకుండా పట్టుకోగా వివేక్, తార ఇంటికి వచ్చేసరికి ఏమీ తెలియనట్టు హాల్లో కూర్చున్నాడు. తార వాళ్ళ నాన్న గదిలోకి వెళ్ళి ఏడుస్తూ వచ్చి ఆయన చనిపోయారు అని చెప్పగానే ఏడుపు నటించడం మొదలుపెట్టాడు. తర్వాత వాడికి అనుకూలంగా పావులు కదిపాడు. నేను పారిస్ నుండి వచ్చాక తారని బయటికి పంపి ప్రేమ మీదికి వదిలాడు. కానీ ఏమి చేసినా కంపెనీని మాత్రం ముట్టుకోలేకపోయాడు అని చెప్పడం ఆపుతాడు అక్షయ్. శ్రీకాంత్ గారు కళ్ళు మూసుకొని నిజం తెలియకుండా నేను చూసిందే నిజమని నమ్మి అందరినీ బాధ పెట్టాను అంటారు. అలా అనకండి డాడ్. ఈ విషయం నాకు తెలిసింది. మీకెప్పుడూ చెప్పి ఉండాల్సింది. కానీ మన చుట్టూ మన పతనం కోరుకునేవారు ఎందరున్నారో తెలుసుకోవటానికే దూరంగా ఉండి ఆకాష్తో అన్నీ చేయించాను అంటాడు అక్షయ్. ఆయన అక్షయ్ని హక్ చేసుకొని థ్యాంక్స్ రా. ఇన్ని రోజులు ఒక రకంగా మీనాక్షి, నాగేంద్ర గారు, మహేంద్ర చావుకి నేనే కారణమని బాధ ఉండేది. ఇప్పటికైనా నిజం చెప్పి ఆ బాధను తీర్చావు అంటారు ఆయన. వీళ్ళ మాటలు బయట నుండి విని ఇప్పటికైనా మీరు వాళ్ళని అర్థం చేసుకున్నారు. అదే సంతోషం అంటారు శ్రీలత గారు. వెనకే ఉన్న శ్రీధర్ గారు వచ్చి అక్షయ్ని హక్ చేసుకుని నన్ను క్షమించు అక్షయ్. చిన్నప్పటి నుండి అన్ని విషయాల్లో నీ ఆలోచన పక్కనే ఉండి చూసిన వాడిని. నువ్వెందుకు ఇలా చేస్తున్నావని ఒక నిమిషం కూడా ఆలోచించలేదు అంటారు. అయ్యో మావయ్య, మీరు కూడా ఏంటి అంటాడు అక్షయ్. లేదురా, మీ విషయంలో తొందరపడి చాలా తప్పుగా ఆలోచించి మిమ్మల్ని బాధ పెట్టాను. నిండు కడుపుతో ఉన్న నా కూతురితో కలిసి నువ్వు గుమ్మంలో నించుంటే కనీసం ఎలా ఉన్నావని కూడా అడగలేదు అంటారు ఆయన. నాకు తెలుసు మావయ్య, మీకు ఈ విషయాలు తెలిసిన రోజున మీరు ఇలాగే బాధపడతారు అని. అందుకే అప్పుడే చెప్పలేకపోయాను అంటాడు అక్షయ్. వాళ్ళ వెనక నుండి బుడ్డోడి ఏడుపు వినపడి అందరూ అటు తిరిగారు. అక్కడ ప్రేమ, సూర్యకాంతం, భూమి, ఆకాష్, దేవకి, తార ఉన్నారు. తార ఏడుస్తూ మోకాళ్ళ మీద కూర్చుండిపోయింది. ప్రేమ, భూమి ఆమె పక్కన చేరి ఓదారుస్తూ ఉన్నారు. తార ఏడుస్తూ, మా డాడ్ అత్తని చంపాడా? శివాజీ డాడ్ని చంపాడా? మరి హార్ట్అటాక్? ఇదంతా అబద్ధమా అంటుంది తార అక్షయ్ని చూస్తూ. తన బాధ అర్థమైన అక్షయ్ అవును తార అని తలాడిస్తాడు. తార తన ముఖాన్ని చేతుల్లో దాచుకుని ఏడుస్తూ ఉంది. ప్రేమని హక్ చేసుకుని సారీ ప్రేమ, మా వాళ్ళ దుర్మార్గం తెలుసుకోకుండా నిన్ను అక్షయ్ని దూరం చేయు అని చెప్పగానే సరే అంటూ కాశ్మీర్ టూర్కి వచ్చాను. నిన్ను రాకేష్ని అందరికీ తప్పుగా చూపించాను. నిన్నడ్డు పెట్టుకుని అక్షయ్ని పెళ్లికి ఒప్పించాను. మీరు ప్యారిస్ నుండి వచ్చాక నిన్ను నీ కడుపులో ఉన్న బిడ్డతో సహా చంపడానికి గుడిలో ప్లాన్ వేశాను. అక్షయ్ని ప్యారిస్ నుండి పంపి నీకు విషం కలిపిన కుంకుమ పువ్వు ఇచ్చాను. నీకు బాబు పుట్టిన తర్వాత కూడా ఆ పసివాడిని కిడ్నాప్ చేసి నిన్ను గెలవాలి అనుకున్నాను అంటుంది తాను చేసినవి మొత్తం పూసగుచ్చినట్టు చెప్పేస్తూ. తనకి తెలియకుండా ఇంత జరిగిందా అనే షాక్లో ఉంది ప్రేమ. వెంటనే అక్షయ్ గుండెల్లో తలదాచుకుని నన్ను కంటిపాపలాగా కాపాడుకున్నావు. నేను ప్రశాంతంగా నిద్రపోవటానికి ఎన్ని రోజులు మెలకువగా ఉండి నా నిద్రకు కాపలా కాసావు అంటుంది ఏడుస్తూ.
తన మొహం రెండు చేతుల్లోకి తీసుకుని నుదుట ముద్దు పెట్టి, నీ మీద పూర్తి హక్కులు నావేనే రాక్షసి. ఆఖరికి నువ్వు బాధపడుతున్న దానికి కారణం నేనే అవ్వాలి, వేరే ఎవ్వరూ అవ్వకూడదు అంటాడు ప్రేమ కన్నీళ్ళు తన వేళ్లతో తుడుస్తూ. ప్రేమ అంటే అక్షయ్కి ఎంత ప్రేమో చూసిన అందరికీ కళ్ళనీళ్లు తిరుగుతాయి. దేవకి గారు శ్రీధర్ భుజం పైన చెయ్యి వేసి చిన్నగా నవ్వుతారు. శ్రీధర్ గారి కంట్లో ఆనంద బాష్పాలు బయటికి దూకుతున్నాయి. ప్రేమ ఎంతటి అదృష్టవంతురాలో కదా, ఇంత మంచివాడు భర్త అయినందుకు అంటుంది అతని మనసు. బుద్ధి కూడా దానికి అవును అంటుంది. ప్రేమ తార ముందు కూర్చొని తార కళ్ళు తుడుస్తూ, ఏడవకు తారా, నువ్వు నీ సొంతంగా ఏ తప్పు చేయలేదు. ఎవరో ప్రేరేపిస్తే ఏదో చేయాలి అనుకున్నావు. నీ పొరపాటు తెలుసుకున్నావు. ఇక నీ బలహీనత తెలిసింది కదా. ఇక నుండి వాళ్ళకి దూరంగా ఇక్కడే ఉండు. నీ బాధ్యత ఇకపై మాది అంటుంది ప్రేమ. తార కళ్ళు తుడుచుకుంటూ, మరి మా అన్నయ్య అంటుంది. అక్షయ్ నవ్వి, నీలాగే వివేక్ కూడా శివాజీ చేతిలో కీలుబొమ్మ తారా. వివేక్ మీద నాకు కోపం లేదు, భయపడకు అంటాడు. మా అన్నయ్యని ఆ శివాజీ నుంచి కాపాడు అక్షయ్, ప్లీజ్ అంటుంది తార. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.